టాలీవుడ్ సెకండ్ జనరేషన్ స్టార్ హీరోయిన్లలో భానుప్రియ కూడా ఒకరు. ఒకప్పటి స్టార్ డైరెక్టర్ వంశీ దర్శకత్వంలో తెరకెక్కిన 'సితార' చిత్రంలో ఆమె హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. ఆ చిత్రం సూపర్ హిట్ అవ్వడం, అటు తర్వాత వచ్చిన 'స్వర్ణకమలం' కూడా ప్రేక్షకులను అలరించడంతో ఆమెకు వరుస అవకాశాలు దక్కాయి. భానుప్రియ క్లాసికల్ డాన్సర్ అన్న సంగతి తెలిసింది. అప్పటి స్టార్ హీరోలైన సుమన్, చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్ నటించిన ఎన్నో హిట్ చిత్రాల్లో ఆమె నటించింది. తెలుగుతో పాటు తమిళం, హిందీ, మలయాళం సినిమాల్లో కూడా నటించి మెప్పించింది. డాన్స్ విషయంలో ఆ రోజుల్లో ఈమెకు పోటీ ఇచ్చే హీరోయిన్లు కూడా ఎవరూ లేరు. అలా తన దూకుని ప్రదర్శించేది. మెగాస్టార్ చిరంజీవి లాంటి డాన్సర్లు సైతం ఈమె తాటికి, ఈమె వేగానికి సరితూగలేకపోయేవాళ్లట. ఇక ఇదే విషయమై అప్పట్లో పాల్గొన్న ఓ ఇంటర్వ్యూలో భాగంగా భానుప్రియతో కలిసి డాన్స్ వేయడం అంటే మామూలు విషయం కాదు, చాలా కష్టతరమైన విషయం అని చెప్పుకొచ్చిన సందర్భాలు కూడా ఎన్నో ఉన్నాయట. కాగా ఇలాంటి హీరోయిన్ వివాహానంతరం హీరోయిన్ పాత్రలకు దూరమై తన సెకండ్ ఇన్నింగ్స్ ద్వారా అడుగుపెట్టి క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఎన్నో గొప్ప పాత్రలు పోషించి తానేంటో నిరూపించుకున్న సంగతి తెలిసిందే. ఇక ఇదే కాకుండా అనేక సూపర్ హిట్ సీరియల్స్ లో సైతం ఆమె గతంలో నటించింది. ఇక తన వ్యక్తిగత జీవితంలోకి అడుగు పెడితే ఆమె గురించి తెలియని తెలుగు ప్రేక్షకుడు ఉండడు. ఎందుకంటే ఆమె ఆదర్శ్ కౌశల్ అనే ప్రముఖ గ్రాఫిక్ డిజైనర్ ను వివాహం ఆడింది. కానీ దురదృష్టవశాత్తు అతను 2018 సంవత్సరంలో అనుకోకుండా హార్ట్అటాక్ రావడం ద్వారా మరణించాడు. భర్త మరణం తర్వాత నటి భానుప్రియ డిప్రెషన్ లోకి వెళ్లిపోయారు. ఏమీ చేయలేని దీన పరిస్థితిలోకి వెళ్లిపోయింది. అయితే ఈ విషయం ఇలా ఉండగా అసలు విషయంలోకి వెళ్తే గతంలో భానుప్రియ హీరోయిన్ గా తెలుగు చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టి ఒక వెలుగు వెలుగుతున్న సమయంలో వంశీ అనే స్టార్ డైరెక్టర్ భానుప్రియని ప్రేమించాడట. గాఢంగా ప్రేమించిన ఆమెను వివాహం చేసుకుంటానని నేరుగా భానుప్రియ తల్లికి వెళ్లి చెప్పాడట. ఆ తర్వాత కొన్నాళ్లకు భానుప్రియ తల్లి వంశీ గురించి విచారించగా అతనికి అప్పటికే పెళ్లైపోయింది అన్న విషయం భానుప్రియ తల్లి గారికి తెలిసిందట. దాంతో ఆగ్రహించిన భానుప్రియ తల్లి వంశీని ఇంటికి పిలిపించి మరీ అతన్ని చెప్పుతో కొట్టిందంట. ఈ విషయం అప్పట్లో పెద్ద సెన్సేషన్ న్యూస్ గా మారింది. ప్రస్తుతం ఎందుకో తెలియదు, మరొకసారి ఈ వార్త వైరల్ గా మారిపోయింది. ఈ వీడియో గురించి మీ సలహాలను కామెంట్ రూపంలో తెలియచేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.